ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సంబంధించి పిఠాపురంలో ఒక భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అంటూ కూడా జన సైనికులు ఒక ఉత్సాహం ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆయన సోదరుడు నాగబాబు ఒక కామెంట్స్ చేశారు ట్వీట్ ద్వారా. ఏదైతే మనతో ఉంటూ పరాయి వ్యక్తికి సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా సరే పరాయివాడే అంటూ ఒక కామెంట్ చేశారు. అంటే ఆయన ఎవరిని ఉద్దేశించి ఆయన చేశారో ఆయనకే తెలియాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఒక వైరల్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకునే ఆ కామెంట్స్ చేశారు అన్న ఊహాగానాలు సోషల్ మీడియాలోనే కాదు అనేక ఛానల్లో ప్రసారం అవుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన జనసేన ముఖ్య నాయకులు అంటే పవన్ కళ్యాణ్కు పేరుతో పిలిచే అత్యంత సన్నిహితులు మనకి చోటిశెట్టి గణేష్తో పాటు పలువురు మనకు అందుబాటులో ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి ప్రస్తుతం ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారో మీరు పెద్ద మెజార్టీతో గెలుస్తారని. ఇటువంటి తరుణంలో నాగబాబు గారి కామెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి? ఫస్ట్గా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మేమైతే మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా చాలా గర్వంగా కాలు రగిలేసుకుని చెప్పగలను. మా కళ్యాణ్ గారి విజయం అనేది ఎవరు ఆపలేరు. ఆ మెజార్టీని కూడా మన జిల్లాలో ఎవరికి కూడా రాదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. జిల్లా చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్ గారి కన్నా కళ్యాణ్ గారి మెజార్టీ మాత్రం 100% మన రాష్ట్రంలో రాసి పెట్టుకోవచ్చు. అంత భారీ మెజార్టీతో మాత్రం మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. గెలిచి తీర్పిస్తాం. గెలిచి అనేది ఆల్రెడీ అయిపోయింది. గెలుపు అనేది నామినేషన్ రోజే అయిపోయింది గెలుపు అనేది. కానీ మెజార్టీ అనేది 4వ తారీఖు చెవులు బద్దలేసిపోయేలా ప్రత్యర్థులు కళ్యాణ్ గారు గెలలేదు. 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళకి అందరికీ చెప్పు దెబ్బలా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. నాగబాబు గారి కామెంట్స్, ఆయన సోదరుడు మరి ఈ ఉదయం ఎలాంటి కామెంట్స్ మనతో ఉన్న వాళ్ళు బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తే అన్నట్టు ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు ఒక జన సైనికుడిగా అభిమానిగా? అది అయితే మాత్రం ముమ్మాటికి సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ అనేది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అనేది కాదని మేము అనుకుంటున్నాం. మాలోనే మెగా అభిమానులని చెప్పుకుని చాలామంది వైపీసీపీ కోట్ల పనిచేశారు. వాళ్ళని ఉద్దేశించి ట్వీట్ చేసి ఉంటారు. ఇది ముమ్మాటికి అల్లు అర్జున్ గారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సొంత అన్నయ్య బామ్మద్ది గారు అబ్బాయి అయినా ఆయన మీద కామెంట్ అయితే ఏమి చేయరు. మెగా అభిమానులు అందరూ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు అల్లు అభిమానులు కూడా కళ్యాణ్ గారితో పనిచేయడం జరిగింది. వాళ్ళ బంధువు అయిన అక్కడ వైసీపీ ఆయన రెడ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకి సపోర్ట్గా వాళ్ళ బంధువులు అయిన వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది తప్ప మెగా అభిమానులు అయితే కాదు. 3 రోజుల కిందే ఆయన ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ గారిది జనసేన శ్రేణులతో కలిపి పనిచేయమని వాళ్ళ శ్రేణులకి ఓ ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా అధికార పార్టీని కానీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళపైన ఒక విరుచుకుపడుతున్న పరిస్థితి. అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి బంధువన్న ఆయన అక్కడికి వెళ్ళడం ఏ సందర్భంలో వెళ్ళి ఉంటారో దాన్ని దృష్టిలో పెట్టుకుని నాగబాబు ట్వీట్ చేశారా అన్నది జోరుగా ప్రసారం జరుగుతుంది. ఏమంటారు? అది ముమ్మాటికి అది బూటకం. ఆయన దృష్టి అయితే మాత్రం పెట్టరు. కాకపోతే మాలోనే కొంతమంది వ్యక్తులు కొద్దిగా లోకల్లో నాగబాబు గారు మా కాకినాడ పార్లమెంట్లో కొన్ని పరిణామాలు జరిగాయి ఈ మధ్యకాలంలో. మాతో తిరిగి వైసీపీ గూటికి చేరడం జరిగింది. దాన్ని చూసి ట్వీట్ చేశారని మేము అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు ప్రసన్న? మీరు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు చాలా జోష్గా ఉన్నారు. గెలిపోవటంలో భారీ మెజారిటీతో వస్తుందని పేర్కొన్నారు జనసేనకి సంబంధించి. నాగబాబు కామెంట్స్ ప్రజెంట్ మొత్తం ఛానల్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకునే చేశాయి. అల్లు అర్జున్ వైసీపీకి ఆ టైంలో సపోర్ట్ చేశారు, అందుకే ట్వీట్ చేశారంటారు. ఏమనుకుంటున్నారు? నాకు తెలిసిండి అయితే అదైతే అబద్ధం. ఎందుకంటే మొన్న రామ్ చరణ్ గారు వచ్చిన రోజు కూడా అల్లు అర్జున్ గారు నాన్నగారు అల్లు అరవింద్ గారు కూడా పిఠాపురం రావడం జరిగింది. మన జనసేన పార్టీ తరఫున చేయడం, ఆయన కూడా మనకే సపోర్ట్ చేసి ఆయన కూడా తిరిగారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆ వార్త రావడం అబద్ధం నేను కోరుతున్నాను. ఇంకా జన సైనికులు ఎలా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అనుకోవచ్చు ఆయన కామెంట్స్? ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మరి ఖచ్చితంగా అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకుని అన్నారు. కుటుంబంలో ఇది ఒక కలహాలుగా మారిందంటూ కూడా కొన్ని ఛానల్స్లో చూపిస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఎలా భావించాలి దాన్ని? మనం ఎటువంటి కామెంట్ చేయలేం దాని మీద. అది అనవసరం కూడాను. ఎందుకంటే నాగబాబు గారు అనేది నర్మగర్భంగా చేశారు కాబట్టి దానికోసం మనం అన్వయించుకోలేము. దానికోసం మనం తొందరపడడం కూడా అనవసరం. ఎలా ఉండబోతుంది పిఠాపురంలో? ఫైనల్గా పెద్ద మెజార్టీ 1,00,000 వరకు మెజార్టీ అన్నారు. కానీ అక్కడ గెలుపు మాదే అంటూ కూడా వంగ గీతవిశ్వనాథ్ కానీ వైసీపీ నేతలు కూడా పేర్కొంటున్న పరిస్థితుల్లో అయితే కనిపిస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది అంటారు పిఠాపురం తీర్పు? వాటంతో చెప్పే మాటలండి అవన్నీ. వాటం వల్ల చెప్పే మాటలు తప్ప అందులో నిజాయితీ లేదు. ఆవిడ నిజంగా నేను ఇక్కడే ఉంటాను అన్నది. ఆవిడ అక్కడెక్కడ ఉన్నదండి?
పిఠాపురం నియోజకవర్గం మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టక్కిచ్చాక అక్కడ వచ్చింది. ఆవిడ జడ్పీటీసీగా చైర్మన్గా ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డారంటే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమనండి. నేను లోకలు, నేను ఎక్కడ ఉంటాను, ముసలి ఏడుపు కన్నీళ్ళు ఇవన్నీ యాక్షన్ తప్ప ఎవడన్నా ఏడ్చేవాడిని ఓదార్తాడు. వాళ్ళ అధినాయకుడు అందరూ పక్కన వాళ్ళు నవ్వుతున్నారు ఏడమని. పక్కన ఇలా చూడమ్మా, ఇలా చూడు, ఇలా చూడు, ఇటు పక్క చూడు ఏడు. ఆల్రెడీ ఓడిపోయిన వ్యక్తి కళ్యాణ్ గారి మీద ఆయన స్థాయికి ఆవిడ పోటీ చేసే వ్యక్తి కూడా కాదు. కాకపోతే ఒక ప్రజారాజ్యం వల్ల గుర్తింపు వచ్చిన ఆవిడ ఇలా ఆయన మీద నిలబడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కొన్ని ఊర్లో రాలేదు, ఏజెంట్లు పెట్టలేదు, వైసీపీకి ఏజెంట్లు దొరకలేదు, అధికార పార్టీకి అంత గణనీయమైన మెజార్టీ వచ్చేదానికి నేను గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. అది నిన్న ఎలక్షన్లో మీ పార్టీ సంబంధించిన ఒక టవల్ వేసుకున్న వ్యక్తిని కూడా ఆవిడ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఏమనుకోవాలి? ఓటమి ఏమండి, నా ఎండకి ఎవరైనా టవల్ వేసుకుంటారు. నాగలు తుమ్మలు చూస్తేనే పవన్ కళ్యాణ్ కదండి, ఎర్ర టవల్ వేసుకున్న కుర్రోడిని చూస్తే భయపడే పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ పార్టీ ఉంది. ఇది మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జన సైనికులు ముఖ్యంగా ఈ విషయాలపై పూర్తి స్థాయిలో పిఠాపురంలో మాత్రం గెలుపు తథ్యం, పెద్ద ఎత్తులో మెజార్టీ ఉంటుందని పవన్ కళ్యాణ్ సంబంధించిన ముఖ్య నాయకులు, ఆయనతో ముఖ్య అనుచరుడు చోటిశెట్టి గణేష్తో పాటు ప్రసన్న తదితరులు పేర్కొన్నారు. ఇక నాగబాబు అంశానికి వస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్పై ట్వీట్ చేసింది కాదని మేము భావిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ జిల్లాలో కొన్ని ఎవరైతే మాతో ఉంటూ కోర్టులుగా పనిచేస్తారో వాళ్ళని ఉద్దేశించే నాగబాబు పెట్టి ఉంటారని అనుకుంటున్నామని వీరు పేర్కొన్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో నాగబాబు కామెంట్స్పై రియాక్షన్ ఈ విధంగా ఉంది. సూర్యప్రకాష్, న్యూస్ 18 తూర్పుగోదావరి జిల్లా.